హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హఫీజ్ ఆర్థమెటిక్. ఈరోజు మనం ఒక కొత్త షార్ట్కట్తో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. ముందుగా ప్రాబ్లం చూడండి. 10% చక్రవడ్డీ రేటుతో 5 సంవత్సరాల తర్వాత ఏ వాటా మరియు 7 సంవత్సరాల తర్వాత బి వాటా సమానమయ్యేలా 1105 మొత్తాన్ని ఏ మరియు బిల మధ్య విభజించండి. డివైడ్స్ 1105 rupees between A and B so that A's share at the end of 5 years may equal B's share at the end of 7 years, compound interest being at 10%. ఇది ఒక 10 సెకండ్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, ముందుగా మనము ప్రాబ్లాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ ఎంత? 1105 రూపీస్. సో ఇది ఎవరిద్దరి మధ్య పంచబడింది, విభజించబడింది? ఏ మరియు బి. విభజించిన తర్వాత ఏ 5 సంవత్సరాలు, బి 7 సంవత్సరాలు పెట్టుబడికి పెట్టారు. సో ఏ పెట్టిన పెట్టుబడి ఎంత, బి పెట్టిన పెట్టుబడి ఎంత మనం కనుక్కోవాలి. ఈ మొత్తం కలిపితే ఎంత అయింది? 1105. సో మనం కనుక్కోవాల్సింది ఎంత? ఏ వాటా మరియు బి వాటా. ఈ ఏ వాటా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఏ 5 సంవత్సరాలు, బి 7 సంవత్సరాలు. ఇద్దరు కూడా 10% చక్రవడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టారు అనుకుందాం. సో ఈ 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏ వాటా మొత్తం ఎంత అయిందో, 7 సంవత్సరాల తర్వాత బి వాటా ఎంత అయిందో, ఈ రెండు కూడా సమానం అయినా ఏ వాటా ఎంత, బి వాటా ఎంత కనుక్కోమంటుండు. సో దీని కొరకు మనకు సింపుల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి ఇక్కడ ఏ బై బి కొరకు మీరు ఇక్కడ ఏం చేయండి అంటే సింపుల్గా 110/100 ఇక్కడ మనం పవర్లో రాయడానికి ఇక్కడ గమనించండి. ఏ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. బి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ సంవత్సరాల మధ్య తేడా ఎంత? 2. కావున ఇక్కడ పవర్లో మీరు 2 రాయండి. సో 0 0 క్యాన్సర్. సో ఎంత అవుతుంది? 11² 121/10² అంటే 100. సో ఏ ఈస్ట్ బి ఎంత అవుతుంది? 121:100 అవుతుంది. ఇక్కడ మనకు ఏ షేర్ కొరకు ఏస్ షేర్ మనం కనుక్కుందాం. ఏ షేర్ ఎంత అయిద్దంటే 121 అవుట్ ఆఫ్ 121 ప్లస్ 100 ఎంత అయింది? 221 ఇంటూ మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఎంత? 1105 రూపీస్. సో ఇక్కడ దీని కొరకు చూడండి, ఇక్కడ మీరు 221 5 ఎంత అయింది? 1105 రూపీస్. సో 121 × 5 ఎంత అయింది? ఇక్కడ 605 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాటా ఎంత? 605. రిమైనింగ్ 1105 నుంచి 605 పోతే ఎంత అవుతుంది? ఇక్కడ 500 రూపీస్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా చేశారు. మీరు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంకెంత సింపుల్గా మీకు అర్థమైపోద్ది. 3,903 రూపాయలను ఏ మరియు బిలకు పంచండి. తద్వారా 7 సంవత్సరాల చివరిలో ఏ వాటా 9 సంవత్సరాల తర్వాత చివరిలో బి వాటాకు సమానంగా ఉంటుంది. చక్రవడ్డీ ఎంత అంట? 4% ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 3,903 రూపీస్. ఇది ఎవరికి పంచబడింది? ఏ మరియు బికి. మనం ఇదే కనుక్కోవాల్సింది, ఇదే ఇక్కడ. సో ఎంతెంత పంచారు? ఏ ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టిండు? ఇక్కడ చూడండి 7 సంవత్సరాలు, ఏ 7 years, బి ఎన్ని సంవత్సరాలు? 9 years. ఇద్దరు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది చూడండి, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి మీరు ఏ బై బి కొరకు సింపుల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% కాబట్టి సో 104/100
ఇక్కడ పవర్ కొరకు మళ్ళీ ఇక్కడ టైం డిఫరెంట్ తీసుకోండి. 9కు 7కు డిఫరెన్స్ ఎంత 2. సో 104/100 హోల్ స్క్వేర్. సో 25 ఇక్కడ 4తో డివిజన్ చేయండి. 426 425 సో హోల్ స్క్వేర్ అవుద్ది. సో ఇక్కడ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ 25 676/25 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 625 వస్తుంది. సో A:B ఏందన్నట్టు మనకు 676/625. ఇప్పుడు మనకు ఏ షేర్ కావాలి. ఇక్కడ ఏస్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 676 అవుట్ ఆఫ్ 676 ప్లస్ 625 టోటల్ ఎంత అవుతుంది, 1301 అవుతుంది. ఇంటూ మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా 3903 రూపీస్. సో ఇక్కడ మీరు చూడండి 13,000 1s ఆర్ ఇంటూ 3s ఆర్. ఒకసారి చెక్ చేసుకోండి. 676 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 2028 రూపీస్ వస్తుంది. సో మనం ఇక్కడ ఇది కనుక్కోవాల్సింది ఏ వాటా ఎంత, 2028. రిమైనింగ్ బి వాటా. సో 3903లో నుంచి 2228 మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 1875 వస్తుంది. సో ఈ విధంగా షార్ట్ కట్ ద్వారా మనం చాలా సింపుల్గా చేయవచ్చు. ఇంకో ప్రాబ్లం చూడండి. సో డైరెక్ట్ ఇక్కడ సో డివైడ్ 6100 rupees between A and B, so that A's share at the end of 3 years may equal B's share at the end of 5 years. Compound interest being at 20%. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏమన్నా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ A/B రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20% కాబట్టి 120 ఎంత వస్తుంది ఇక్కడ 100. పవర్ కొరకు మనం టైం డిఫరెంట్ చూడాలి. టైం ఇక్కడ ఎంత, 3 years 5 years, డిఫరెన్స్ ఎంత 2 years. సో 0 0 క్యాన్సల్. సో ఇక్కడ చూడండి 12 స్క్వేర్ అంటే 144. లేకుంటే ఇంకా సింపుల్గా చేసేయండి. ఇక్కడ 2 6 ఆర్ 2 5 ఆర్. సో ఇక్కడ ఎంత అవుతుంది, 6 స్క్వేర్ అంటే 36/25 అవుతుంది. సో ఇక్కడ ఏ షేర్ కొరకు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 36 అవుట్ ఆఫ్ ఎంత అండి, ఇక్కడ 61 ఇంటూ మన దగ్గర ఎంత ఉంది, 6100 రూపీస్ ఉంది. సో 61 1s ఆర్ 6100. సో ఏ ఎంత ఇక్కడ 3600. రిమైనింగ్ బి ఎంత అవుతుంది, ఇక్కడ 6100 మైనస్ 3600 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2500 రూపీస్ మనకు వస్తుంది. సో ఒకసారి చూడండి, మనం ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏం చేసినాం, మనం సింపుల్గా మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 10% ఉంది కాబట్టి 110/100. పవర్ దానికి ఏం చేసినాం, ఇక్కడ టైంలో డిఫరెన్స్ చేసినాం. సో ఈ విధంగా మనం ఎంత పెద్ద లెక్కనైనా సింపుల్ షార్ట్ కట్స్ ద్వారా ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.